చెప్పు బాపు, ఎన్ని ఎన్ని క్వింటాల ధాన్యం రోడ్డు మీద పోసినావు? మరి ఎందుకు ఇంత ఎండలా ఇంత కష్టపడుతున్నావు నువ్వు? నాకు 2 ఎకరాల వ్యవసాయం పొలం ఉన్నది. తీసుకొచ్చి 24 రోజులైంది వడ్లు పోసి, ఇప్పటికీ లేడు. అమ్మాలోళ్ళు 15 మంది అమ్మాలోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు పోంగ 6 మిగిలింది. ఈ రోజు 6 2 రోజులు ఒక లోడు నింపుతున్నారు కాంత చేసి. వడ్లు ఎండ పోవటం జాగా లేక 1600 క్వింటాలు 1800 క్వింటాలు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు సన్నపాటు. వేరే రైతులు ఇప్పుడు జాగలేదు. ఈ రోడ్డు బైపాస్ రోడ్డు జీవనంద గారు కిలోమీటర్ రోడ్ వేసిండు. ఈ రోడ్డు ఒకటి మాకు రైతు పాత్పాండంగా అయిపోయింది. ఇప్పుడు సగం రోడ్డు మొత్తం రైతులకు అయిపోయింది, సగం రోడ్డు ప్రజలకు అయిపోయింది. ఎల్లా 1 కిలోమీటర్ మొత్తం ఆ రోడ్డు కిలోమీటర్ ఎల్లా కుప్పలు మీరు పోయి చూసిండు. ఇప్పటికీ వడ్లు లేపింది లేదు. 2 రోజులకు ఒక లోటు లేపుతున్నారు. 8 మంది 6 లోటు ఏం లేపుతారు వడ్లు? పచ్చి జాగ ఎంతవరకు ఇటు పోతే కిలోమీటర్ రోడ్ హైవే రోడ్ మీద, రంగాపూర్ సైడ్ రోడ్ ఇటు 1 కిలోమీటర్, ఎటు పోయినా 3 కిలోమీటర్ పోటుగా అట్లు కుప్పాలు ఉన్నాయి. ఇక్కడ అధికారులు చూస్తలేరా? హైవేల్ని మీరు పరుచుకొని ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, మళ్ళీ అధికారులు ఇక్కడ ఈ రోడ్లను తిరుగుతుంటాడు. ఇంతమంది రైతుల గోస బాధ అలా కనబడలేదా? సీసీ ఉంటది, మరి సీసీకి ఎట్లా ఉంది? ఆ ధర ఎట్లా ఉంది? ఏంది మరి బోనస్ పైసలు అంటే మిమ్మల్ని పలకరించిన ఇక్కడ రైతు సంఘాల వాళ్ళు కూడా ఉంటారు. మరి మీరు ఎప్పుడన్నా పోయి కూడా అక్కడ అధికారులను కలిసిరా? మాకు స్థానిక ఎమ్మెల్యే ఒక్కసారి మాకు కలిసింది లేదు. రైతులకు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అంటారు, నేను రిటైర్ చేసిన ఆయన ఇప్పటి వడ్డు ఎందుకు లేవు ఏంటి, ఒకసారి రైతుతో కలిసిపోవడము, రైతు పరిస్థితి ఏముంది అది అని కూడా ఇప్పటికీ వచ్చి కలిసిందే ఒక రైతును కూడా. స్థానిక ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినా కానీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరు వచ్చి కలిసింది లేదు మాకు రైతులకు. మన జీవనన్న గారు మన వారంలో కింద వచ్చి కలిసిపోయిండు. కలెక్టర్ కంప్లైంట్ చేస్తాను అన్నారు, మరి చేసిన లేదు. మన రైతులకు వచ్చి కలిసిపోయింది మొన్న ఒక వారం రోజుల కింద. అంతే తప్ప ఇంక ఇప్పటికేం లేదు. మాకు కరోనా కూడా 4 సంవత్సరాల క్రితం కరోనా టైంలో కూడా 4 రోజులకు వడ్లు లేపిండు. 30 మంది లేబర్ ఉంటుండే. 30 మంది లేబర్తో బీహార్ లేబర్తో వడ్లు లేపించిండు. ఇప్పుడు ఏంటి 15 మంది వచ్చిండు. ఇప్పుడు లాస్ట్ వస్తే 8 మంది మిగిలిండు. 6 మిగిలిండు. ఏం లేపుతారు? 1600 1800 కింద సన్నపడ్లు. ఎందుకంటే తలసిపోతే వర్షంగా తలసిపోతే బాధ అయితే మొలకత్తా అని చెప్పేసి 1600 1800 కింద అమ్ముకుంటుండ్రు. ఏదో మేము కుప్ప పోసుకొని ఎండ పెట్టుకున్నాం కాబట్టి తాత్పత్రులు కప్పుకొని బోనస్ ఇస్తాడు అని ఆశ మీద తాత్పత్రులు కప్పుకొని ఇక్కడ మేము ఉంటున్నాము. చూడు ఎల్లా కుప్పలే, ఇంకా జాగం లేదు. ఆ కుప్పలు ఉన్నాయి, కొత్త రాజ్యం జాగలేడు. ఆ రోడ్ల యాక్సిడెంట్ అవుతున్నాయి. ముందు ఒక యాక్సిడెంట్ అయింది, ముందు ఒకటి అయింది. ఏం చేస్తావు? రైతు బాధ వాళ్ళు పాపం అధికారులు ఏమంటారు, పోలీసులు కూడా ఏమంటారు. ఎందుకంటే రైతు కోసం పట్టించుకుంటారు కాబట్టి వాళ్ళు ఏమంటారు పోలీసు వాళ్ళు. లేకుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు గుదవాలుంటుండే. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లేరు. కనీసం పోలీసులకు ఉన్న గౌరవం కాంగ్రెస్ గవర్నమెంట్కి లేదు. గింత కూడా ఇలా మా పరిస్థితి లేని ఘోరంగా ఉందా. 26 రోజులు నాకు తీసుకొచ్చి 2 ఎకరాల వడ్లు సన్నపడ్లు. కరోనా టైంలో కూడా మాకు 4 రోజులు అట్లు అయిపోయింది. 30 మంది లేబర్లు సొసైటీ నుంచి. చెప్పండి ఏందన్నా, ఏంది పరిస్థితి ఏంటి? చూస్తున్నావు కదన్న, నీకైతే తెలియంది లేదు, మీరైతే చూడండి లేదు. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి చాలు చేసినాం కోసుడు. మే 4 వచ్చింది. మే 15 దాటితే ఇదంతా ఉత్తదే. చేసిన రెక్కలు పోతాయి. ఎందుకు ఉత్తది అవుతుంది? మొత్తం వానకు తడిసి మొత్తం గంగల పోతుంది. ఇక వాళ్ళు ఇప్పుడు మన్ను తోడుతురు కదా, ఈ ఎమ్మెల్యే ఈ దొర ఈ దొంగ మన్ను తోడుతున్నారు కదా, ఆ మన్నులో పోయి ఆడ పోతాం. ఇక మొత్తం కుప్ప పోసి గంగల పోతాం. మొత్తం ఆర్మూర్ ఏరియా అంతా కట్టగట్టుకొని పోయి గంగల దూకుతాం. ఏం లేదు ఇక ఆడు ఈడేం చేస్తలేడు, ఆడేం చేస్తలేడు. చేసిందంతా రైతుల కష్టం మొత్తం ఆడ దోసుకొని తింటున్నారు. మరి అట్లన్నా సరే క్వింటాల్కు 30 రూపాయలు ఇస్తాం, సరి 15 రూపాయలు అమలు తెప్పిర్రి పెట్టిర్రు. కమిషన్ కావాలంటే సంచికి ఈడుకో 15 రూపాయలు, ఆడుకో 15 రూపాయలు ఇస్తాము పెట్టిర్రి. అమలోడు బతకకుండా చేస్తున్నారు ఈ కడ్లు. అంతా దొంగలయ్యారు. ఒక్క రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు. ఆడు బోనస్ అన్నాడు. బోనస్ లా మన్నువాడ ఆడు ఓడికి ఇచ్చి గంగల పోయిండు. కానీ ఆ బోనస్ కోసం సన్నపాట్లు వేసుకుంటే మొత్తం అంతా కలిసికపోయినాం. మొత్తం కలిసికపోయినాం. ఇక మీకే తెలియాలి, ఇక మీరే లేపాలి. ఇవన్నీ మీరే విలేకరులు వచ్చి సంచులు కొట్టుకుంటా లోడ్ వేసుకుంటా వదిలంటే ఇక మాకు తిరిగి పడుతుంది. మీరే ఎక్కరు అమలుల కంటే. మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు మొత్తం రైతుల ప్రభుత్వం ఇది, రైతుల పక్షం ఉండే ప్రభుత్వం ఇది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు, వాళ్ళకు రుణమాఫీ చేసినాము, రైతు భరోసా పైసలు ఇస్తున్నాము, బోనస్ గీడు ఇస్తున్నాము, వాళ్ళకి పెట్టుబడి సాయం కింద అనేక విధంగా రైతును ముందుకు తీసుకుపోవడమే మా ప్రభుత్వ ధ్యేయం లక్ష్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఏం చూసేలేదు. ఇక ఈ ప్రభుత్వం అంతా అయిపోయింది. 15 నెలల పాలన అయిపోయింది. ఓడికి ఇది వరకు ఓడికి 100% రైతు బంధు వచ్చింది లేదు,
బోనస్ వచ్చింది లేదు, పెట్టుబడి లేదు, మొత్తం సొంతంగా చేస్తున్నాం. సరే చేసిన పంట అన్న ఈడికే లేపుతాడా అంటే అది కూడా లేపేటట్లేడు. ఇక రుణమాఫీ కూడా ఏదో బ్యాంకుల 100 మంది ఉంటే 4గురికి వచ్చింది, మళ్ళీ వాళ్ళకే వచ్చింది, వేరే వాళ్ళకి రాలేదు. ఇక వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే వచ్చింది. చెప్పండి అన్న, ఎట్లా మరి ప్రభుత్వం వైఖరి ఈ విధంగానే ఉంటే ఇట్లా రైతులను మోసం చేస్తే మరి ఎట్లుండబోతుంది ముందు ముందు మీ కార్యాచరణ రైతులది ఎట్లుండబోతుంది ఈ ఆర్మూర్లో? ఇప్పుడు మనం చెప్తా ఉంటాం కదా అన్న, ఎక్కడైనా కానీ రైతు వేసిన రాజ్యం బాగుండదు, ఎద్దేసిన వ్యవసాయం బాగుండదు అని చెప్తాం కదా. ఇప్పుడు అదే జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, కానీ ఆర్మూర్ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఒకడట పబ్లిక్ ఓట్లేస్తే గెలిచినోడు అని ఒకడు చెప్పుకుంటున్నాడు, ఒకడు నన్ను సీఎం పెట్టిండు, నన్ను ఇన్ఛార్జ్ పెట్టిండు అని ఒకడు చెప్పుకుంటున్నాడు ఇక్కడ. కానీ వాళ్ళు నా ప్రోటోకాల్లు నన్ను మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి నేను ఎమ్మెల్యేగా చేస్తాను ఒకడు చెప్పుకుంటున్నాడు. ఒకడు ఏమంటున్నాడు, నేను బీజేపీ పార్టీ అది ఇది, నాకు ప్రోటోకాల్ కావాలా, నాకు వాళ్ళు ఇస్తలేరు, విలువ ఇస్తలేరు, చేరు ఇస్తలేరు అని ఇదే అంటున్నారు. కానీ రైతుల గురించి పట్టించుకున్నోడు, రైతుల ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనేటోడు ఉన్నాడు. ఇప్పుడు అతనిది అంకాపూర్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో రైతులు అంటే వ్యవసాయానికి ఒక ఆదర్శమైన రాష్ట్రం. ఇది ఒక ఊరు, ఒక తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శమైన మంచి ఊర్లో పుట్టి ఒక చీడపురుగు లెక్క ఆర్మూర్లో తిరుగుతున్నాడు. ఆయనకి ఏం కావాలా? ఆయన బిజినెస్ మీకు తెలిసే కదా, శాండ్ బిజినెస్. ఆయనకు నేషనల్ ఇంటర్నేషనల్ చూసుకోవడానికే టైం లేదు. ఇక్కడ రైతులను చూడడానికి ఎక్కడ టైం ఉంటుంది అన్న? ఢిల్లీ, చెన్నై, మహారాష్ట్ర అనుకుంటేనే తిరుగుతాడు తప్ప ఇక మరి రోజు ఇప్పుడు నియోజకవర్గంలో తిరుగుతున్నాడు కదా, పెళ్లిళ్ళు పేరెంటాలని. మరి ఇదే రోడ్లను పోయే రోడ్లనే ఈ అడ్ల కుప్పలు ఉన్నాయి కదా. ఒక రోజు వచ్చి మరి రైతు బాధ ఏంది అన్న, మీ పరిస్థితి ఏంది, ఇన్నిగా కుప్పలు ఎందుకు ఉన్నాయి, ఇటు 3 కిలోమీటర్లు ఇటు 3 కిలోమీటర్లు, ఇది అసలు మీ పరిస్థితి ఏంది? మరి ఇక్కడ ఎవరు అధికారి? నేను ఉన్నా కదా, నేను ఎమ్మెల్యేని అంటున్నావు కదా, మరి ఎమ్మెల్యేని అనేటోడివి మరి ఒకసారి సొసైటీ అధికారులకు ఫోన్ చేసో లేకుంటే వ్యవసాయ అధికారికి ఫోన్ చేసో ఒకసారి పిలిపించి వీళ్ళ పరిస్థితి ఏంది అని ఒకసారి అడిగితే తెలుస్తుండే. మరి వినయ్ రెడ్డి అనేటువంటి నిన్నదాకా మొన్న ఇట్లా నందిపేట పోయిండు, ఒక మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంటే అని నిజామాబాద్ పోతున్నాడు. మరి పోతున్నావన్నా, నువ్వు పోతూ ఉంటే నీకు ఆడ నుంచి పడితే ఈడి దాకా నీకు వడ్లు సాగతం పలుకుతున్నాయి కదా, నీకు రైతుల కన్నీరు కనిపిస్తుంది కదా, మరి ఇది కనిపిస్తలేదా? మీరు రైతుల నీకు వేసిన వాళ్ళంతా మీ ప్రభుత్వం వచ్చింది కదా, మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించిందంతా రైతులే కదా, మరి రైతు కోసం మీకు వినిపిస్తలేదా? ఈ నుంచి పడితే ఆడదాకా 3 కిలోమీటర్ల మొత్తం అడ్లు ఉన్నాయి కదా, మరి ఒక్కసారి ఆపి మరి రైతుల పరిస్థితి ఎందుకు లేపుతలేరు అనే దాఖలాలు లేదు. ఎప్పుడు చూసినా మా ప్రభుత్వం ఇది ఏమన్నంటే ఇప్పుడు గంగమట్టి కొడుతుర్రట, ఇదే రోడ్ నుంచి వస్తున్నాయి గంగమట్టి కొడుతురు. ఈడంటాడు ఎమ్మెల్యే ఈ ఒక్కొక్క లారీకి 2000 రూపాయలు కమిషన్ తీసుకుంటుండు వినయ్ రెడ్డి అంటుండు. మరి అదేదో మా రైతుల వడ్లకు కమిషన్ తీసుకొని అడ్లు లేపమని చెప్పండి, అప్పుడన్నా మేము సంతోషిస్తాం. మాకేందంటే అన్న లాభం కాదు, మేము కష్టాజీతంగా పండించిన కష్టం కాస్తాం, మాది మిల్లుకి వెళ్ళిపోవాలని మా ఒక లక్ష్యం. మాకు ఇది వస్తే కోట్లు ఏదో వేసుకొని తింటాం వాళ్ళ లెక్క కాదు. ఓన్లీ రైతు ఒకటే ఉంటుంది, పండించిన కష్టం వృధాగా కావద్దు. అంటే ఎకరకు ఎంత పెట్టుబడి పెడతారు? ఒక ఎకరానికి మినిమం ఒక 30-40 వేలు పెట్టుబడి పెడతాం పొలానికి. దొడ్డు మందు అని, ఊరియా అని, ఇప్పుడు ఈ రోగాలు ఎన్ని వస్తున్నాయి, ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, గొల్కలని, ఇదని అదని. ఇక లాస్ట్కు ఇప్పుడు ఒకటే ఉందన్న, మేము అదే గొల్కల మందు సావాల్సి వస్తుంది తప్పితే ఈ లేపకుంటే ఇక మళ్ళీ ఇక మా ఊరికి 2 ఎమ్మెల్యేలు కాబట్టి ఆ 2 ఎమ్మెల్యేల పేరు మీద రావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఒక బుద్ధి రావాలా. ఒకటే చెప్తున్నాం, మేము ఈ వడ్లు 3-4 రోజులలో లేపకపోతే మేము DBLPO ఆఫీస్కి పోయి 1000 మంది 10,000 మందితో పోయి ధర్నా చేసి అక్కడ రైతులు ఆత్మహత్యలకే పాల్పడతారని చెప్పి కోరుకుంటున్నాం.